హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత 8 వారాలుగా విశ్వాసం గురించి మనము ధ్యానిస్తుంటున్నాం. మరి ఈ వారము విశ్వాసం గురించి మనము ధ్యానించబోతున్నాం. ముందుగా మనం ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యం మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, ప్రభుల ప్రభు, రాజుల రాజా, సర్వశక్తిమంతుడైన మా యేసు నీకే వందనాలు. ఉన్నవాడు వనవాడవైన మా యేసు నీకే కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి విశ్వాసమునే నేను తండ్రి ప్రభు నేను వాక్య ధ్యానం చేస్తుండగా నేను తండ్రి ప్రభు నేను దేవా, మరి నేను తండ్రి ప్రభు నీ శక్తి నీ బలం చేత నీ అభిషేకం చేతనైనా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తుంటున్నానయ్యా తండ్రి. నా నోటికినైనా మీ మాటలు అందించి మీరేనైనా మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. మా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కానీ నీ ఆత్మ కార్యమే నీవు జరిగించమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. మరి నైనా తండ్రి ప్రభు నేను దేవా, మరి ఈ ప్రార్థన టీవీ ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దర్శించి నా తండ్రి ప్రభు సూటిగా మీరు నైనా వారితో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. నీకే స్తోత్రాలనైనా. వారి హృదయంలో తెరవబడినగాక, కళ్ళు తెరవబడినగాక, చెవులు తెరవబడినగాక నా తండ్రి ప్రభు నైనా. హృదయంలో వాక్యమునైనా నూరంతలుగా ఫలించినగాక నా తండ్రి. యేసు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ పరిశుద్ధాత్మదేవ నీవే మాకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి 8 వారాలుగా విశ్వాసము అనే అంశం మీద మేము మాట్లాడుతూ వస్తుంటున్నాం. మరి మొట్టమొదటిగా అబ్రహాం గురించి ధ్యానించుకున్నాం. మరి నోవాహు గురించి ధ్యానించుకున్నాం. రక్తస్రావం గల స్త్రీ గురించి, ఆమె విశ్వాసం గురించి మనం ధ్యానించుకున్నాం. ఇలా కొన్ని వారాలుగా మరి విశ్వాసం గురించి మనం ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. విశ్వాసము అనగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము చూసుకున్నట్లయితే, విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఇన్నాయనటుకు రుజువునైనది. అదృశ్యమైన వాటిని మనం చూడగలిగినప్పుడు విశ్వాసము బలపరచబడుతుంది. అదృశ్యమైనటివి మనం చూడగలగాలి. అలాంటప్పుడే దేవుడు మనకు కార్యం చేసేవాడిగా ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుడు చెప్తున్నాడు విశ్వాసము కలిగి ఉండాలని. మరి విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి మరి ఇష్టంగా ఉండాలంటే మరి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. మరి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, తన్ను వెతుకువారికి ఫలము దయచేవాడని నమ్మాలి. అటువంటి పరిస్థితిలో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అటువంటి పరిస్థితిలో మనం దేవుడు ఉన్నాడని ఆ ఫలము పొందుకునే పరిస్థితిలో మనం ఉండగలగాలి. విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసము వినుట వలన వస్తుంది. రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది ఎవరి మాట వినాలంటే యేసు క్రీస్తుని గురించి మాట మనం వినగలగాలి. అటువంటప్పుడు మనము విశ్వాసముతో నింపబడతాం. గలతీ 3వ అధ్యాయము 11వ వచనంలో ఇలా వ్రాయబడింది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం మూలముగా జీవిస్తాడు. మరి రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో కూడా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించెను. మరి ఇక్కడ కూడా రాయబడింది, 4 చోట్ల రాయబడింది నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినని. హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. దేవుని మాటలు మనం విన్నప్పుడు దేవుడు
మాటలు మనం వింటున్నప్పుడే మన హృదయంలో మరి దేవుని వాక్యం ఫలిస్తుంది. వినట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. నీతిమంతుడు ఆ మాటలు విని బ్రతుకుతాడు. యేసయ్య మాటలు నీవు నేను ఈనాడు విని మనం బ్రతికాం. హల్లెలూయా. పాపముల చేత అపరాధముల చేత మనం సచ్చిన వారమై ఉండగా ఎఫెసీ 2:1 ప్రకారం మరి యేసుక్రీస్తు కూడా మనం బ్రతికించబడ్డాం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10:38-39 మనం చూసినట్లయితే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషించదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గల వారమై ఉన్నాము. విశ్వాసంలో కొనసాగించుతూ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ వెనుక తీసేది మనకెప్పుడు ఉండకూడదు. హల్లెలూయా. మరి విశ్వాసంతో మరి మనం ఉండినప్పుడు దేవుని ఆత్మ సంతోషించదు. మరి అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషించదు. వెనుక తీస్తే మరి దేవుని ఆత్మ సంతోషించదు. విశ్వాసములో మనం ముందుకు సాగినప్పుడు, ఎందుకనగా మరి విశ్వాసమును దాన్ని కొనసాగించేవాడు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ మనము సాగిపోయినప్పుడు దేవుని ఆత్మ సంతోషిస్తుంది. హల్లెలూయా. విశ్వాసంతో మనం నింపబడాలని, విశ్వాసం ద్వారా దేవుని నామం ద్వారా అనేక గొప్ప కార్యాలు చేయాలని, అనేక అద్భుత కార్యాలు మనం చూడాలని దేవుడు మన ఎడల ఎంతో ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన విశ్వాసములో ముందుకు సాగిపోయేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీతిమంతుడు ఎలా అవుతాడు? నీతిమంతుడిగా ఉండాలంటే, నీతిమంతుడిగా మారాలంటే మరి ఎలా అవుతాడంటే, రోమా పత్రిక 10:10 రాయబడిన విధంగా, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీతి కలుగునట్లు మనుషుడు ఏం చేస్తాడంట? హృదయంలో విశ్వసిస్తాడు. నోటితో ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన కొరకు వచ్చాడని, మన కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడని మనం నమ్మినప్పుడు, హృదయమందు విశ్వసించినప్పుడు మనం రక్షణ పొందుతాం, మరి నీతిమంతునిగా మార్చబడతాం. రోమా పత్రిక 10:8 చూసుకున్నట్లయితే, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు వాక్యమే. హల్లెలూయా. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యము నీ యొద్దను నీ నోటను ఉన్నది. మరి దేవుని వాక్యము నీ యొద్దకు వస్తున్నది. దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు మేమేం చేయాలంట? ఆ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోవాలి. హల్లెలూయా. హృదయంలోనికి తీసుకున్నప్పుడు హృదయంలో కార్యం జరుగుతుంది. నీతిమంతులుగా మార్చబడతాం, రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. 1 యోహాను 5:4 చూసుకున్నట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, ఎవరైతే దేవుని నమ్ముకొని మరి మన జీవితాలను మార్చబడి మరి దేవుని మూలంగా మనం పుడతామో అప్పుడు మనం లోకాన్ని జయించగలుగుతాం. శరీరాశ, నేత్రాశ, జీవపుడమును అది మనం జయించడానికి దేవుడు మనకి శక్తినిచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఎఫెసీ పత్రిక 3:12 మనం చూసుకున్నట్లయితే, ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి కలుగుచున్నది. మరి ఒకప్పుడు మనం భయపడేవారమే, అన్ని విషయాల్లో ఆందోళన, భయం, భీతి ఉంటుంది. కానీ దేని వలన మనకు ధైర్యం వచ్చిందంటే, యేసుక్రీస్తు వలన విశ్వాసము చేత ధైర్యముతో నిర్భయంగా మనము ప్రవేశించుటకు యేసయ్యను బట్టి మనకు కలుగుతున్నది. యేసయ్యను బట్టి మన ధైర్యం. మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప ఉన్నాము. దేవుడు మనల్ని బలపరిచేవాడిగా ఉంటున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10:22 చూసుకున్నట్లయితే, మన సాక్షికి కల్ముషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో
సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుదము. హల్లెలూయా. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు, ఏ కల్మషము లేకుండా మరి ప్రోక్షింపబడిన హృదయము కలిగిన వారుగా ఉండి నిర్మలమైన ఉదక స్నానం, వాక్యముతో మనం ఉదక స్నానం చేసినప్పుడు మరి విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలుగుతుంది. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలోనికి తీసుకుంటామో, ఆ వాక్య ప్రకారం మనం నడుస్తామో, వాక్యమందలి విశ్వాసం కలిగి ఉంటామో, యేసయ్యందలి ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటామో అప్పుడు మనము సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థంగా జీవించేవారుగా ఉంటాం. యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరేవారుగా ఉంటున్నాం. హల్లెలూయా. వాక్యం, విశ్వాస వాక్యంతో మనం దేవుని సన్నిధానానికి చేరినప్పుడు దేవుడు మరి మనల్ని వాడుకునేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకున్నట్లయితే, ఏ మాత్రము నిన్ను విడవను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. ఏమాత్రము నేను నిన్ను విడవను ఎడబాయను. ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి శ్రమల్లో అయినా, ఎటువంటి కష్టాలలోనైనా, ఎటువంటి ఇబ్బందులలోనైనా నేను ఏమాత్రము, మనుషులందరూ విడిచిపోతారేమో కానీ దేవుడు నేను విడవను, ఎడబాయను అని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నాకు సహాయకుడు యేసయ్యే, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో మనము చెప్పేవారిగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనం వాక్యము తీసుకుంటామో, వాక్యాన్ని మనము అన్వయించుకొని, వాక్యాన్ని మనము మరి మన హృదయంలోనికి తీసుకున్నప్పుడు మనకి దేవుని శక్తి, బలము, విశ్వాసంతో నింపబడి మంచి ధైర్యముగా ఒప్పుకునే వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము చూసుకున్నట్లయితే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మనం ఎప్పుడైతే భయము లేకుండా ధైర్యముగా ఉంటామో, దేవుడు నాకు తోడే ఉన్నాడని మనము ధైర్యం కలిగి ఉంటాము, అప్పుడు ఏమొస్తుందంట, గొప్ప బహుమానము మనం పొందుకునే వారు ఉంటాం. దేవుని కొరకు మనం ప్రయాసపడినప్పుడు, దేవుని కొరకు మనము ఏ విషయంలోనైనా ధైర్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. మరి అంతేకాకుండా బహుమానం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. తనను వెతుకు వారికైనా ఫలము దయచేవాడుగా ఉండేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనము సమస్య గురించి ఎప్పుడే కానీ మనం మాట్లాడకూడదు. ఏ సమస్య వచ్చినా దాని గురించి మనం అయ్యో ఇంత సమస్య వచ్చింది, ఇంత కష్టం వచ్చింది, నేను ఈ సమస్యను మనం ఎదుర్కోగలనా, ఈ సమస్యను నేను ఛేదించగలనా, ఈ సమస్య ఎలా పోతుంది అని దిగులు పడకూడదు. ఆ సమస్య గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఆ సమస్య తీసివేసే యేసయ్య గురించి మనము తెలుసుకోవాలి. ఎర్ర సముద్రంను పాయలుగా చేసిన దేవుడు, సూర్య చంద్రులను ఆపిన దేవుడు, సర్వమును మన కొరకు సృష్టించిన దేవుని గురించి, మన కొరకు కలవరిశిలో బలియాగమైన దేవుని గురించి, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య గురించి మనం ఎక్కువ ధ్యానించినప్పుడు మనము ఎలా ఉంటామంట, దేవుడు మనకి అన్ని విషయాలు తోడై ఉండి మనల్ని బలపరిచి నడిపించేవాడిగా ఉంటున్నాడు. అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనూ భయపడకూడదు, కానీ యేసయ్య చేసే మనకి ఏ కష్టం వచ్చినా మనం ఏమీ కృంగిపోకూడదు, కానీ మరి యేసయ్య గురించి మనం ధ్యానించాలి. అలా ధ్యానించినప్పుడు ఆ సమస్య మన ఎదుటి నుంచి తొలగిపోతుంది. ఎర్ర సముద్రంను పాయలుగా చేసిన దేవుడు మన కుటుంబంలో, మన జీవితాల్లో, మన హృదయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతుంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ ప్రార్థన టీవీ చూస్తున్నవారు మరి దేవుని వైపు చూసినట్లయితే దేవుడు మనకి గొప్ప కార్యములు చేసేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఏ విషయంలోనూ మరి ఎటువంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా కృంగిపోయే స్థితిలో ఉండకూడదు, కానీ మన దేవుడు ఎంత గొప్పవాడై ఉంటున్నాడో ఆయనను బట్టి మనం స్తుతించినప్పుడు, ఆయన బట్టి మనం ఆరాధించినప్పుడు, ఆయన నామానికి మహిమకరంగా మనం జీవించినప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు మన పక్షాన ఆయన ఎన్నడూ నేను నిన్ను విడవను,
ఎడబాయను అంటున్నాడు. నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనము మన హృదయంలో పెట్టుకొని ఆయన యందు విశ్వాసంతో ముందు సాగిపోయినప్పుడు మనల్ని బలపరిచేవాడిగా ఉంటున్నాడు, నడిపించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఏ విషయంలోనూ దేవుడు మరి మనల్ని విడిచిపెట్టేవాడుగా ఉండడు, కానీ మనల్ని బలపరిచేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రతికూలమైన మరి పరిస్థితులను మనకు అనుకూలంగా చేసేవాడుగా ఉంటున్నాడు. ఏ విషయంలో అయినా మనకు ప్రతికూలంగా ఏమైనా విషయాలు వస్తే, ప్రతికూల పరిస్థితులు వస్తే ఆ పరిస్థితుల నుండి మరి అనుకూలంగా మార్చే దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. ఏ విషయమైనా మరి మనకు వ్యతిరేకంగా ఉంటే ఆ వ్యతిరేకతనంతా తీసివేసి మనల్ని బలపరిచి ఆయన మనకు విజయం చేకూర్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసం అనగా పూర్తిగా దేవుని మీద ఆధారపడను. ఈరోజు మరి మీరు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? మరి దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు మిమ్మల్ని. మీరు దేవుని మీద ఆధారపడి ఉన్నారా? మరి మనుషుల మీద ఆధారపడి ఉన్నారా? వేటి మీద మీరు ఆధారపడి ఉన్నారు? దేవుని మీద ఆధారపడిన వానికి ఎప్పుడు విజయమే వస్తుంది. హల్లెలూయా. ఎందుకనగా ఆయన మన పక్షాన ఉండే దేవుడు. నీకు విరోధమైన ఆయుధం ఏది వర్ధిల్లదు అంటున్నాడు దేవుడు. అంత మంచి వాగ్దానాలు మనకు ఇచ్చిన దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడు స్తుతించేవారిగా ఉండాలి. మరి ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అటువంటి విధంగా దేవునిలో మనం కొనసాగిపోయినప్పుడు దేవుడు మనకు గొప్ప కార్యము చేసేవాడిగా ఉంటున్నాడు. మరి విశ్వాసం కలిగి మనం జీవిద్దామా? విశ్వాసంలో ముందుకు సాగిపోయినప్పుడు దేవుని గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఆయన ఏమైనా చేయగలడు అని మనము ఆయన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, విశ్వాసపు మాటలు మాట్లాడినప్పుడు దేవుడు మరి ఆ మాటలను స్థిరపరిచి మరి దేవుడు అద్భుతాలు చేసేవాడిగా ఉంటున్నాడు, ఆశ్చర్యం చేసేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితుల్లో అనుకూలంగా మార్చివేసేవాడిగా ఉంటున్నాడు. ఈరోజు నీకు నీ కుటుంబంలో ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి ఉందా? ఏదైనా వ్యతిరేకత ఉందా? మరి ఎవరైనా మరి నీకు హానికరం చేయాలనుకుంటున్నారా? మరి అటువంటి పరిస్థితులను దేవుడు తొలగించి ఆయన అనుకూలంగా మార్చేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. యెహోవా గొప్ప దేవుడని అన్ని జనులు అనుకుందురుగాక. దేవుడు మీ పక్షాన ఉండి గొప్ప కార్యము చేయబోతుంటున్నాడు. కాబట్టి విశ్వాసముతో ధైర్యంతో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. మరి ఈరోజు మనము దావీదు విశ్వాసం ఎలా ఉంది అని మనము ధ్యానించుకున్నాం. దావీదు మరి విశ్వాసము కలిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం. దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు మీదే ఆధారపడి ఉన్నాడు. దావీదు ఒక గొర్రెల కాపరి. మరి ఆ గొర్రెల కాపరి ఆ అడవిలో మేపుకుంటూ ఏం చేసేవాడంటే దేవుని మీదే ఆధారపడి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని ఆయన ఎల్లప్పుడూ ధ్యానించుకుంటూ ఆయన చేసే గొప్ప కార్యాలను బట్టి ఎప్పుడు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ గొర్రెల మరి కాపర నుంచి ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. మరి అటువంటి మరి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి దేవుని మీద మనము ఆధారపడదాం. ఎప్పుడే కానీ దావీదు మనుషుల వైపు చూడలేదు, సమస్యల వైపు చూడలేదు, పరిస్థితుల వైపు చూడలేదు, కానీ యేసయ్య వైపే చూశాడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దావీదు విశ్వాసము మాటలు పలికాడు. ఎప్పుడు చూసినా మరి ప్రతికూలమైన మాటలు పలకలేదు, కానీ వ్యతిరేకమైన మాటలు పలకలేదు, కానీ మరి అనుకూలమైన మాటలు విశ్వాసపు మాటలు పలికినప్పుడు ఆయన పక్షాన మరి దేవుడుండి గొప్ప కార్యము చేశాడు. హల్లెలూయా. దేవుని గణపరిచాడు. కాబట్టి దేవుడు దావీదుకు అన్ని విషయాల్లో మరి విజయం చేకూర్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి 1వ సమూయేలు 17వ అధ్యాయము మనము ధ్యానించుకున్నట్లయితే మరి అక్కడ 17వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే మరి ఫిలిష్తీయులకు మరి ఇశ్రాయేలులకు యుద్ధము జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందంటే 17వ అధ్యాయంలో మరి ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలో సోకోలో కూడి ఎఫెస్తా మేము దగ్గర సోకోనును అజేకాకును మధ్యన దిగి ఉండగా సౌలు ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ పర్వతము
మీదను ఇశ్రాయేలు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను. మరి గాతు వాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 ముళ్ళ జానుడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను. అతడు ఈట కర్ర చేతగాని దోణె అంత పెద్దది, మరియు అతని ఈటకున 600 తులముల ఎత్తును గలది. ఒకడు డాలను మోయిచు అతని ముందర పోవుచుండెను. మరి ఇటువంటి విధంగా అతను యుద్ధోపకరణములను ధరించి మరి ఆయన సవాలు విసురుతున్నాడు ఇశ్రాయేలులకు. మరి ఆ ఇశ్రాయేలును తిరస్కరించిన వాడిగా ఉంటున్నాడు. మరి అతడు ఒక్కరిని ఎవరైనా పంపించండి. సమూయేలు 17వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే, ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుతూ వచ్చెను. సౌలు ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఎప్పుడైతే ఇవన్నీ పలుకుతూ వస్తున్నాడో, నేను తిరస్కరించాను, మరి ఈ సైన్యాన్ని ఇశ్రాయేలు సైన్యాన్ని నేను తిరస్కరిస్తుంటున్నాను, ఒక్కడు వచ్చి నాతో యుద్ధం చేసినప్పుడు మరి నేను ఒక్కడిని పంపిండి, వారితో నేను యుద్ధం చేస్తాను అని అతను సవాలు విసురుతుంటున్నాడు. అవన్నీ మాటలు వినినప్పుడు వీరేం చేస్తున్నారంట, వెళ్ళలేదు, కానీ భయభీతులైపోయినారు, బహుభీతులైరి. ఆ ఫిలిష్తీయుని మాటలు మరి వినినప్పుడు బహుభీతులైరని వ్రాయబడింది. అక్కడ అతను సవాలు విసురుతుంటున్నాడు, మీలో ఎవరు, మీకు ఎవరికి యుద్ధం చేయడానికి చేత కాదు, రండి ఒక్కరిని పంపిండి, వారిని గెలిచినట్లయితే మేము మీకు దాసులమవుతాం, మరి మీరు గెలిచినట్లయితే వాళ్ళలో ఒక్కడు గెలిచినట్లయితే మీలో మేము దాసులమవుతామని అతను సవాళ్ళు విసురుతున్నప్పుడు ఈ సవులు వాళ్ళు ఏం చేస్తున్నారంట, ధైర్యము కోల్పోయినారు, భయం కలిగింది, భీతులైరి. మరి యెషయా గ్రంథము 54:17 ఉంటుంది. మరి భీతిని ఎద్దకు రానే రాదు. వీరు భీతులైపోయినారు, భయం కలిగింది వారికి. భయపడకు మన దేవుడు సెలవిస్తున్న మాట వీరు మర్చిపోయినట్టుగా చూస్తుంటున్నాం. మరి భయముతో వారు ఉన్నప్పుడు అక్కడికి దావీదు ప్రవేశించాడు. హల్లెలూయా. మరి దావీదును మరి వాళ్ళ నాన్న వాళ్ళ అన్నలకి ఆహారం, మరి యుద్ధం జరుగుతుంది కదా, ఆహారము తీసుకొని వెళ్ళడానికి పంపించినప్పుడు దావీదు వచ్చి ఆ పరిస్థితులన్నీ చూశాడు, ఆ ప్రతికూలమైన పరిస్థితులన్నీ చూశాడు. హల్లెలూయా. చూసి అతను భయపడలేదు, భీతి పడలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో, దేవుణ్ణి ఆరాధిస్తారో, దేవుణ్ణి యందు మరి వాక్యము వారిలో ఉంచుకుంటారో వాళ్ళలో భీతి కలగదు, భయం కలగదు, ధైర్యము కలిగి ఉంటారు. హల్లెలూయా. నీతిమంతుడు సింహం వల్ల ధైర్యముగా ఉండనని దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. మరి దుస్తుడు ఏం చేస్తాడంట, ఎవరు తరమకుండానే పారిపోతాడు. ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉన్నాడో అప్పుడు దేవుడు కార్యము చేయడము ఈ అధ్యాయంలో మనము చూస్తుంటున్నాం. హల్లెలూయా. 1 సమూయేలు 17వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే, గొల్యాతు ఇశ్రాయేలుకు సవాలు విసురుతున్నాడు. ఎవరు? గొల్యాతు ఇశ్రాయేలుకు సవాలు విసురుతున్నప్పుడు మీ పక్షాన ఒక్కరిని ఏర్పరచుకొని రండి అన్నప్పుడు వీరు భీతులైనప్పుడు, ఆ పరిస్థితులన్నీ ఆ మాటలు విని భీతులైనప్పుడు ఆ పరిస్థితిలో ఎవరు ఎంటర్ అయినారు? దావీదు ఎంటర్ అయిపోయి మరి అక్కడ వారికి సహాయం చేయాలని అనుకుంటున్నాడు. అంతేకాకుండా గొప్ప ఒక మాట మనం చూసుకున్నట్లయితే ఒక మంచి మాట పలికినాడు. హల్లెలూయా. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఇవన్నీ మరి గమనించలేదు, వారి పరిస్థితి మాత్రమే గమనించగలుగుతున్నారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనం చూసుకున్నట్లయితే, దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన ఎద్దు నిలిచిన వారిని అడగగా. హల్లెలూయా. మరి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, వచ్చి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుణ్ణి ఎదిరించుటకు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తుంటున్నాడే, దేవుని బిడ్డల్ని, అంటే మనము దేవుని కలిగి ఉన్నాం,
మరి ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం. తిరస్కరించడానికి మరి ఎవరు మనకి లేరు, ఎదురు ఆడడానికి. దేవుడు ఎందుకనగా మన పక్షాన ఉన్నాడు. ఈ విషయము ఎవరు తెలుసుకున్నారు? దావీదు తెలుసుకున్నాడు. దావీదు జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. హల్లెలూయా. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వారని మరి మీరు భయపడుతుంటున్నారు. మీరు దేవుని వైపు చూడడం లేదా? ఆ మనిషి వైపు చూస్తున్నా, ఆ మనిషి ఆకారం వైపు చూస్తున్నాడా? అతని ఎత్తున వైపు చూస్తున్నారా? ఆ గొప్ప సమస్య వైపు చూస్తుంటున్నారా? మీరు ఎందుకు చూస్తుంటున్నారు? మన దేవుడు ఎటువంటి వాడు? జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన జీవం కలిగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి ఎందుకు మీరు భయపడుచుంటున్నారు అని అవన్నీ పలుకుతున్నప్పుడు మరి వాళ్ళ అన్న అంటున్నాడు, ఇలా అవేమని చెప్తున్నావు, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో, నువ్వు అన్నీ గొర్రెలన్నీ విడిచిపెట్టి వచ్చావేమో, నువ్వు గొర్రెలను మేపకుండా వచ్చావు అన్నప్పుడు అవన్నీ పట్టించుకోలేదు. మనం కూడా దేవుని పక్షాన నిలబడినప్పుడు మరి దేవుని కార్యాలు మనం చూడాలన్నప్పుడు ఎంతమందో మనకు తిరస్కరిస్తారు. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ధైర్యం కలిగి ఉండాలి. వాళ్ళ అన్న మాటలు పట్టించుకోలేదు, కానీ ఎట్లా తిరిగి ఈ ఇశ్రాయేలుకు వచ్చిన ఈ నింద పోగొట్టాలి, ఇశ్రాయేలును మరి గెలిపించాలి, దేవుని నామానికి మహిమ తేవాలి. ఈ ఆలోచన తప్పితే వేరే ఆలోచన దావీదుకు లేదు. ఆ శ్రమల వైపు చూడలేదు, ఆ పరిస్థితుల వైపు చూడలేదు. హల్లెలూయా. మరి అంతేకాకుండా 1వ సమూయేలు 17వ అధ్యాయము మరి 32 నుంచి మనం చూసుకున్నట్లయితే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడైన నేను వానితో పోట్లాడదునని దావీదు సౌలుతో అనగా. హల్లెలూయా. మీరెందుకు కృంగిపోతున్నారు? మీరు ఎవరే కానీ కృంగిపోనవసరం లేదు. ఇదిగో నేను పోట్లాడడానికి రెడీగా ఉన్నాను, ఎందుకంటే గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. మరి ఎప్పుడే కానీ మీరు కృంగిపోవద్దండి అని ధైర్యం చెప్తుంటున్నాను. మనం ఈరోజు అనేక మంది కృంగిపోయినప్పుడు మరి మన దగ్గరికి ఎవరైనా వచ్చి సమస్య చెప్పినప్పుడు వారిని మనము ఆదరించేవారుగా ఉంటున్నామా? వారిని మనము బలపరిచేవారుగా ఉంటున్నామా? దేవుని వాక్యం వారికి బోధించే వారంగా ఉంటున్నామా? దేవుడు మనకు గొప్ప దేవుడు ఉన్నాడని వారిని ఏ విషయంలోనూ బాధపడదని మనం వారిని మరి దేవుని మాటలు చెప్పి ఆదరణ కలిగించే వారంగా ఉంటున్నాము. ఒక్కసారి మనము ఆలోచించాలి. హల్లెలూయా. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిన ఎడల నువ్వు చేత కాకుండా అయిపోతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమను చూచి దేవుడు చెప్పాడు, ఈ లోకంలో శ్రమ కలుగును అన్నాడు. శ్రమ వస్తుంది, కానీ అది ఎదుర్కొనే శక్తి ఎవరిస్తారు? మనుషులు ఇయ్యరు, దేవుడు ఇస్తాడు. మరి శ్రమ దినమున నీకు కృంగిన ఎడల చేత కాకుండా అయిపోతావు. భీతిని ఎదుకు రాకూడదు. శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోకూడదు. ఎటువంటి పరిస్థితినైనా, అనారోగ్యమైన, అప్పులైనా, భార్యాభర్తల విషయమైనా, ఇంకా ఏ విషయంలో అయినా మరి చింత అయినా, ఎటువంటి సమస్యల్లో మీరు ఉంటున్నారు, ఎటువంటి బాధల్లో ఉంటున్నారో ఆ బాధను బట్టి శ్రమ పడకూడదు, కానీ ధైర్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. నిబ్బరము కలిగి ఉండాలి. దావీదు చెప్తుంటున్నాడు, మీరు ధైర్యముగా ఉండండి. హల్లెలూయా. మనము ధైర్యము కలిగి ఉండాలంట. ఎవరిని బట్టి? మన ఆస్తిని బట్టి కాదు, మనుషుల్ని బట్టి కాదు, మన అంతస్తుని బట్టి కాదు, మనకు కలిగిన దేనిని బట్టి కాదు, కానీ దేవుని బట్టి. హల్లెలూయా. ధైర్యం కలిగినప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉండి మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి నేను పోట్లాడతాను, నేనే పోట్లాడతానని మరి దావీదు చెప్తుంటున్నాడు. మరి సౌలేమంటున్నాడంటే మరి 33 నుంచి మరి 37 వరకు చూసుకున్నట్లయితే, అయ్యా నువ్వు బాలుడువు, నీ చిన్న పిల్లవాడివి కదా, నీకు ఏం చేతనవుతుంది? అతడైతే చిన్నప్పటి నుంచి మరి యుద్ధం చేసినవాడు, అతనికి అన్నీ యుద్ధం ఎటువంటి విధంలోనే అతను యుద్ధం చేయగలడు, కానీ నీకు ఏమి రాదు, నువ్వు ఊరికే గొర్రెలు మేపుకున్నావు, నీకేమి వచ్చు, నువ్వు చిన్న పిల్లనే కదా అని సౌలు చెప్తున్నప్పుడు మరి ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను చిన్న పిల్లవాడిని, కానీ నేను గొర్రెలు మేపుతున్నప్పుడు 36 వచనం చూస్తున్నట్లయితే, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని, జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. హల్లెలూయా. మరి సింహాన్ని ఎలుగుబంటిని నేను చంపాను, అప్పుడు నాకు తోడై ఉన్న దేవుడు ఇప్పుడు కూడా దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఆ సింహము ఆ ఎలుగుబంటి చచ్చినట్లు ఇతను కూడా చచ్చిపోతాడు అని చెప్తుంటున్నాడు. హల్లెలూయా.
మరి సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుంచి తప్పించిన దేవుడు, రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను రక్షించటకు సమర్థుడు అని అంటున్నాడు. మరి మనం కూడా అటువంటి ధైర్యం, ఎటువంటి పరిస్థితులైనా దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడు. ఈరోజు దేవుని వాక్యముతో, దేవుని వాగ్దానం పెట్టుకొని మనం మాట్లాడినప్పుడు ఆ నోటికి దేవుడు మరి కాపలా ఉండి ఆయన ఆ వాక్యాన్ని స్థిరపరిచేవారుగా ఉంటున్నాడు. మరి ఏ విషయంలోనూ ఎవరు కృంగిపోకూడదు, విశ్వాసముతో ముందుకు సాగిపోవాలని దేవుడు మనకు చెప్తుంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే నీతిమంతుడు జీవిస్తాడు. మన నీతి దేవుని వలన వచ్చింది. హల్లెలూయా. ఇది ఉచితంగా వచ్చిండది. కాబట్టి మనము ఎప్పుడు విశ్వాసముతో మనము జీవించినప్పుడు, విశ్వాసం మాటలు పలికినప్పుడు దేవుడు కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. మరి అప్పుడు మరి సౌలు ఆ యుద్ధ వస్త్రాలన్నీ ధరింపచేసినప్పుడు ఇవి నాకు వాడుకలేదు అంటున్నాడు. హల్లెలూయా. ఇవి నాకు వాడుకలేదు, నేను ఎప్పుడు ధరించలేదు, ఏదో నేను గొర్రెలు మేపుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నామని, అంతేకాని ఇటువంటి వస్త్రాలు నాకు అలవాటు లేదని చెప్తుంటున్నాడు. మరి అవన్నీ తొలగించినప్పుడు అవన్నీ పక్కకు తీసేశాడు. హల్లెలూయా. మనం కూడా మరి ఏ లోక సంబంధమైన యుద్ధోపకరణం మనకు అవసరం లేదు, కానీ మన యుద్ధోపకరణం ఎలా ఉండాలంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. హల్లెలూయా. మన యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కాదు, ఈ శరీరానికి సంబంధించినవి కాదు, కానీ ఎలా ఉన్నానంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నాయి. హల్లెలూయా. ఈ దుర్గాలను మరి సాతాను కోటగోడలను పడద్రోయజటకు మరి దేవుని వాక్యమే, హల్లెలూయా, విశ్వాసపు వాక్యమే మరి ఆ దుర్గాలను పడద్రోయజాలనంత బలము గలవైనది. అటువంటి యుద్ధోపకరణంలో మనం ధరించుకునే వారముగా ఉండాలి. మరి 1వ సమూయేలు 17వ అధ్యాయం 40 నుంచి 44 వరకు చూసినట్లయితే గొల్యాతు మరి దగ్గరికి దావీదు వేటిలోనికి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకొని యుద్ధానికి మరి వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తుంటున్నాడు. ఎవరు? ఈ గొలియాతు చూస్తుంటున్నాడు. అంతే, చిన్న బాలుడు కదా, అతడైతే ఎంతో ఎత్తున్నాడు. చూస్తుంటున్నాడు, ఎక్కడ కనపడలేదని అక్కడ ఇక్కడ చూసి నాతో యుద్ధం చేయడానికి ఎవరు వస్తున్నారని చూస్తుంటున్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారజూచి, ఎందుకంటే చిన్నపిల్లవాడు కాబట్టి ఆయన చూడలేకపోయాడు, దావీదును కనుగొని ఆ చిన్నపిల్లవాడిని చూసి, మరి చిన్నగా ఉన్నాడు కదా, అంత జనంలో కనుగొనలేకపోయాడు. మళ్ళీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ చిన్న పిల్లవాడిని కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడను రూపస్నేయుండుట చూచి అతన్ని తృణీకరించును. చిన్న బాలుడు కదా, ఎర్రనివాడు, చిన్న పిల్లవాడు కదని, ఏం నాతో యుద్ధం, ఇతడేం చేస్తాడని తృణీకరించాడు. అలా తృణీకరించినప్పుడు ఫిలిష్తీయుడు మరి కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చేస్తున్నావి, నువ్వు చిన్న బాలుడు కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావేమి, నేనేమైనా కుక్కనా అంటున్నాడు. నేనేమైనా కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపిస్తూ ఉన్నాడు. శపించినప్పుడు మరి దావీదు అవన్నీ ఏమీ పట్టించుకోలేదు. కానీ మరి నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేతనని ఫిలిష్తీయుడు దావీదుగా, నువ్వు నా దగ్గరికి రా, నువ్వెంత చిన్న బాలుడివి, నువ్వేం చేయగలవు, ఇదిగో నీ శరీర మాంసం ఆకాశ పక్షులకు మృగాలకు విసిరి పారేస్తాను అని అతను డమ్మముగా గర్వంగా మాట్లాడుతున్నాడు. కానీ అవన్నీ దావీదు ఏమీ పట్టించుకోలేదు, కానీ దేవుని వైపే చూస్తుంటున్నాడు. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో మన యుద్ధ వచ్చి మన దగ్గర ఎవరైనా డామికులు పలికినప్పుడు కానీ, ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినప్పుడు కానీ మనము ఎటువంటి విధంలో భయము కలగకూడదు, కానీ ధైర్యంగా ఉండాలి, విశ్వాసముతో ఉండాలి. హల్లెలూయా. దావీదు, నీవు కత్తెయు ఈటయు బలమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప విశ్వాస వాక్యము చెప్తున్నాడు, ఎంత మాటలు గొప్పగా దేవుణ్ణి మహిమపరుస్తుంటున్నాడు. అటువంటి మాటలు మనము పలకగలుగుతున్నామా? హల్లెలూయా. నీవు
కత్తి, ఈట అవన్నీ తీసుకొని నా మీదకి వస్తున్నావు. నేనైతే ఇవన్నీ తీసుకొని రాలేదు, కానీ ఎవరి మూలంగా నేను వస్తున్నా అంటే సైన్యములకు అధిపతి యెహోవా పేరిట. హల్లెలూయా. ఆ నామంలో ఉండే గొప్ప మహిమ, మరి అంత గొప్ప నామం కలిగిన యేసయ్య, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన నామము యేసయ్య నామము. ఆ సైన్యాధిపతి ఆ సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. హల్లెలూయా. అప్పటికి ఇంకా యుద్ధం జరగలేదు, ఏం జరగలేదు, కానీ విశ్వాసపు మాటలు పలుకుచుంటున్నాడు. అటువంటి మాటలు మనము పలుకుచుంటున్నామా? ఇదిగో ఈ కరోనా మనకి ఏమి చేయదు, ఇదిగో ఈ అప్పు మనకి ఏమి చేయదు, ఈ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా శాంతి సమాధానం కలుగుతుంది. ఇదిగో ఈ పరిస్థితి మనకు అనుకూలమైన వ్యతిరేకమైన పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు అనే విశ్వాసపు మాటలు మనం పలుకుతున్నామా? ఇది ఈ మనుషులు మనకి ఏమీ చేయలేరు, ఇదిగో మాకు యేసయ్య తోడున్నాడని ఆ విశ్వాసపు మాటలు మనం పలుకుతున్నామా? ఒకసారి మనము దేవుణ్ణి చూసుకుంటూ మనం ఆలోచించే విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఎప్పుడైతే ఆ మాటలు పలికాడో ఆ మాటల్ని దేవుడు స్థిరపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, నేను నిన్ను చంపేసి నీ తల నరికి వేస్తాంట అని ముందుగానే మరి చెప్తుంటున్నాడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసపు మరి ఆ వాక్యము మనము పలకగలిగే ఉండాలి, అటువంటి మాటలు మనం పలికగలిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇశ్రాయేలులో దేవుడున్నాడనియు లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తును. హల్లెలూయా. నేను ఇస్తాను అని చెప్తున్నాను. నీ తల నరికి వేసి ఆకాశ పక్షులకు నీ కళేబరమును ఇస్తానని చెప్తుంటున్నాను. మరి అంతేకాకుండా అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. కత్తి చేత కానీ మరి ఏ విధమైన యుద్ధోపకరణ చేత కాదు, కానీ దేవుడు ఎలా రక్షిస్తాడంటే మరి ఆయన మన విశ్వాసపు మాటల ద్వారానే రక్షించగలడు. యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ, ఇక్కడున్న వారందరూ మరి తెలుసుకుంటారు యుద్ధం ఎవరిది? యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము నేను కాదు, కానీ నేను నిలబడినప్పుడు దేవుడు నాకు సహాయకంగా ఉంటున్నాడు. యుద్ధము యెహోవాదే, ఆయనే నా పక్షానండి యుద్ధము చేస్తుంటున్నాడు అని దావీదు చెప్తున్నాడు. అటువంటి మాటలు మనము పలకగలుగుతుంటున్నామా? మరి ఆ మాట చెప్తూ ఆయన మిమ్మను మా చేతికి అప్పగించినని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుసుకున్నట్టుకి అతడికి ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొన్నట్టుకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడసలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాణ్ణి నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, హల్లెలూయా, చిన్న పిల్లవాడే, కానీ మరి దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడైపోయాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాటలు పలిక దేవుని శక్తి, దేవుని అభిషేకం పొందిన ఆ దావీదు ఆ గొలియాతు కన్నా బలాఢ్యుడైపోయినాడు. హల్లెలూయా. బలాఢ్యుడై ఖడ్గము లేకయ్యే ఒడసలతోనూ రాతితోనూ మరి ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. హల్లెలూయా. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరచూపి దానితో వాడిని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. హల్లెలూయా. నీతిమంతుడు మరి సింహం వలె ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి అటువంటి మరి దావీదు వలె మనం ధైర్యం కలిగి ఉంటున్నామా? ముందు విశ్వాస మాటలు పలికాడు, ఏది పలికాడో అదే జరిగింది. మనం కూడా విశ్వాసపు మాటలు పలికినప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో మరి అటువంటి మాటలు దేవుడు మరి అవి సఫలపరిచేవాడిగా ఉంటున్నాడు. ఏదైతే పలికాడో ఆ విధంగానే ఆ రాయి తీసుకొని కొట్టినప్పుడు, బోర్ల పడినప్పుడు తల తెగ నరికి వేశారు. అవంతా చూసి మరి ఆ ఫిలిష్తీయులు ఏం చేస్తారంట? పారిపోయి, ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోవును. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యం మరి దావీదు చేశాడు. ఆ రాయి ఎవరో కాదు, కానీ ప్రభువైన
యేసుక్రీస్తే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అనే రాయి విసిరినప్పుడు అక్కడ గొలియాతు బోళ్ళ పడిపోయినప్పుడు తల నరికివేశాడు. యెషయా గ్రంథం 28:16 చూసుకున్నట్లయితే ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది, విశ్వసించువాడు కలవరపడాడు. ఆ రాయి ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. తృణీకరించబడిన రాయి తలకు మూలరాయిగా ఉంటున్నది. మరి అందరూ తృణీకరించారు యేసయ్యను, కానీ మరి యేసయ్య మనకి తలకు మూలరాయిగా అయిపోయాడు. మరి ఆ బండ క్రీస్తు అయిపోయినాడు, ఆ రాయి క్రీస్తు అయినాడు. ఆ రాయిని మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. మరి దావీదు మరి ప్రభువును ఆశ్రయించినప్పుడు ఎంత గొప్ప కార్యము జరిగింది. హల్లెలూయా. కీర్తనలు మరి 60:11-12 చూసినట్లయితే 60వ కీర్తన 11-12 మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము, దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. మేము మా వలన కాదు కానీ ఆయనే యుద్ధము జరిగిస్తాడు. సూర్యకార్యములు జరిగించేదము. ఎవరి వలన? దేవుని వలన మేము సూర్యకార్యం జరిగిస్తాము. మరి శత్రువులను ఎవరు అనగదొక్కుతాడంటే ప్రభువైన యేసుక్రీస్తే అనగదొక్కువాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి దేవుని వలన మనము నన్ను బలపరచువాని యందు ఫిలిప్పీ 4:13 చూసుకున్నట్లయితే నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. మనం బలపరచువాడు యేసయ్యే. మీరు కృంగిపోయి ఉన్నారా? సమస్యలతో బాధపడుతుంటున్నారా? మరి ఈ కరోనా మరి సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే దేవుని యందు బలము తెచ్చుకోండి. ఎటువంటి అనారోగ్యమైన, మరి ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి అప్పు అయినా, ఇంటిలో తాగుబోతూ మరి ఉన్నారా? మరి ఎటువంటి విధంగా మరి మనశ్శాంతి లేదా? అన్ని విషయాల్లో దేవుడు మీకు విజయం చేకూర్చేవాడు ఉంటున్నాడు. మరి అవన్నీ తొలగించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని బలపరిచేవాడు ఉంటున్నాడు. ఫిలిప్పీ 4:13 ప్రకారం నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలము. మరి మనుషుల వలన మనం ఏమి లేము కానీ దేవుని సహాయంతో మనం ఏమైనా చేయగలము. హల్లెలూయా. విశ్వాసపు మాటలు, ఇదిగో నా భర్త రక్షించబడతాడు, ఇదిగో నా కుమార్తెలు రక్షించబడతారు, ఇదిగో మాకు అప్పులన్నీ తీరిపోతాయి, యేసయ్య మాకు సహాయం చేస్తాడు, ఇదిగో మా ఇంట్లో తాగుబోతున్నారు, అవన్నీ దేవుడు తొలగిస్తాడు, ఆ తాగుబోతు ఆత్మ నుంచి తొలగించి మా కుటుంబాలకు శాంతి సమాధానం కలుగజేస్తాడు, ఇదిగో మాకు రక్షణ లేని కుటుంబం రక్షణ కలుగుతుంది, ఇదిగో మా కుటుంబాలకు నెమ్మది కలుగుతుంది, అది యేసుక్రీస్తు వలనే కలుగుతుందని విశ్వసిస్తావో, ఎప్పుడైతే దేవుని నమ్ముతావో, నీవు నమ్మిన దేవుని మహిమను చూచేదవు. హల్లెలూయా. నువ్వు ఇటువంటి విశ్వాసపు మాటలు మాట్లాడినప్పుడు, ఇటువంటి మరి విశ్వాసపు మాటలతో, వాక్యముతో దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచినప్పుడు ఆ వాక్యాలను, ఆ మాటలను దేవుడు స్థిరపరిచి మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యం చేసే దేవుడే మన యేసయ్య. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడు కమ్ము. హల్లెలూయా. మనం ఎలా బలవంతులమవుతామంటే దేవుని కృపచేత. హల్లెలూయా. మరి ఆయన కృపచేత మనం బలవంతులుగా ఉండ. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి దీనస్థితిలో ఉన్నావో, ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో, ఇదిగో నా కుమారుడా, కుమార్తె, ఇదిగో నువ్వు బలవంతురాలు. నువ్వు చేతగాదనుకుంటున్నావు కానీ నువ్వు బలవంతురాలు. నువ్వు దావీదు వలె బల పరాక్రమ కలిగిన వాడు. హల్లెలూయా. మరి దావీదు వలె పరాక్రమవంతురాలుగా ఉంటావు. అటువంటి మరి ధైర్యాన్ని, బలము ఇచ్చేవాడు నేనే అని దేవుడు చెప్తుంటున్నాడు. క్రీస్తు యేసునందు కృపచేత బలవంతులను మనం. హల్లెలూయా. ఆయన ఉచితంగా మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని బలపరుస్తుంటున్నాడు, మనల్ని స్థిరపరుస్తుంటున్నాడు. మరి విశ్వాసం కలిగి మనం జీవిద్దామా? విశ్వాసపు మాటలు మనం పలుకుదామా? దేవుని నామాన్ని మనం హెచ్చించినప్పుడు ఆయన మనల్ని ఘనపరిచేవాడిగా ఉంటున్నాడు. మరి ఎటువంటి పరిస్థితులైనా ఆయన చక్కదిద్దేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ కరోనా వైరస్ను దేవుడు సంపూర్ణంగా భూస్థాపితం చేసేసాడు. హల్లెలూయా. మరి అటువంటి మాటలు మనం పలికినప్పుడు సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది. దేవుడు మరి మనల్ని బలపరిచి, స్థిరపరిచి, మరి
విశ్వాసమును దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూసినట్లయితే పక్షాన ఉండి మరి దావీదుని గెలిపించిన దేవుడు, ఇశ్రాయేల్ అందరికీ అవమానం తీసివేసి విజయం ఇచ్చిన దేవుడు మనకు కూడా ఈ నిందలు, అవమానాలు, మరి పిరికితనము, కృంగిన స్థితి అన్నీ తీసివేసి మనల్ని చక్కదిద్దేవాడు, మనకు విజయం చేకూర్చేవాడు, మనకు శాంతి సమకూర్చేవాడుగా యేసయ్య మనం ఉన్నాడు. కాబట్టి ఆయన నామాన్ని మనం ఎప్పుడు గణపడదాం, ఆయన వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తాం, విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, ప్రభుల ప్రభు, రాజుల రాజా, సర్వశక్తిమంతుడైన మా యేసు స్తోత్రమునైనా. మరి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అవును స్వామి, నేను విశ్వాసముగా మేము జీవించేవారంగా ఉన్నప్పుడునైనా తండ్రి, విశ్వాసపు మాటలు మేము పలికినప్పుడు మా పక్షాలను కారు చేసేవాడునైనా. ఇదిగోనైనా తండ్రి, ఈ ప్రార్థన టీవీ ఎంతమంది అయితే చూస్తుంటున్నారోనైనా, ఎంతమంది అయితే వీక్షిస్తుంటున్నారయ్యా తండ్రి, ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారయ్యా, వారిని బలపరచండి, వారి కుటుంబాలకు నీ శాంతి సమాధానము కలగచేయండి అయ్యా. ఎటువంటి సమస్యల్లో ఉన్నారోనైనా ఆ సమస్యను తొలగించినైనా తండ్రి, వారికి నేను నీ శాంతి సమాధానము కలగజేయండి. రక్షణ లేని వారికి రక్షణ నాన్న తండ్రి, ప్రభా నేను దేవానైనా బంధకాల్లో ఉన్న వారికి విడుదల చేయండి అయ్యా. నీవు గొప్ప కార్యములు జరిగించి నైనా వారి పక్షాన ఉండి నీ కార్యం జరిగించమని నైనా ప్రభానైనా మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ సాతానుకి లయపరుస్తూ యేసు శక్తిగల నామమున పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి మరపెట్టి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్.